ఉన్నా బ్యాగ్లా వేరే అకౌంట్ ఇవ్వకూడదా ₹10 ఇవ్వకూడదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. బద్వేల్ మున్సిపాలిటీలో మన మున్సిపాలిటీ కార్మికులు జాంబవంత నగరందు శ్రీ రాముడి గుడి ఏర్పాటు చేశారు. కొంచెం అనుమానం వలన ఆ గుడి పూర్తి చేయలేకపోయారు వాళ్ళు. ఆ గుడి పూర్తి మీద బ్యాలెన్స్ వర్క్కు మా కమిటీ వారికి అందజేశారు. ఆ కమిటీ వారు దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాము. 18, 19, 20 అంటే రేపు మొన్నాడు అవతల నాడు ఈ 3 రోజులు అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. దాతలు బద్వేల్ మున్సిపాలిటీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి చేసి జయప్రదం చేయాలని మరోసారి కోరుకుంటున్నాను. అలాగే కాలనీ వాసులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని బ్రహ్మాండంగా జరిపించుకోవాలని నేను అనుకుంటున్నాను. దాని తర్వాత దాతలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. బద్వేల్ మున్సిపాలిటీ పరిధి జాంబవంత నగర్లో గత 15 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కలిసి ఒక కోదండ రామాలయం నిర్మాణం చేపట్టుకున్నారు. వారి స్తోమత కొద్దీ అప్పట్లో లోపల గర్భగుడి మరియు దేవాలయం స్లాబ్ వరకు వేసుకొని అంతటితో వారి స్తోమత లేకపోవడంతో నిర్మాణం పూర్తి స్థాయిలో ఆగిపోయింది. తర్వాత ఇక్కడ ఆర్ఎస్ఎస్ నాయకులు రామకోటిరాజు, పెద్ది సుధాకర్ వాళ్ళకి ఇక్కడ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకుపోయిన వెంటనే వాళ్ళు మమ్మల్ని సంప్రదించారు. మేము కూడా మా కేవీ సుబ్బారావు, శేఖరు, మరియు సుబ్బారెడ్డి, సునీల్, ఎర్రంరెడ్డి మరియు పలువురు, నాగేశ్వరరావు మేము ఒక 10 మంది టీమ్గా ఏర్పడి ఇక్కడ రాముల వారి సేవలో ఉంటూ ఈ కార్యక్రమాన్ని మేము పూర్తి చేయాలనే సంకల్పంతో ఆయన నమ్ముకొని ఈ దేవాలయంలోకి వచ్చి ఆయన నమ్ముకొని పలువురు దాతలను కలిశాం. ఇక్కడ సమస్యను దాతల దృష్టికి తీసుకుపోయిన వెంటనే దాతలు ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు మున్సిపాలిటీ కార్మికులు నిరంతరాయంగా మా ఇళ్ల వద్ద వచ్చి పరిశుభ్రం చేసే వాళ్ళు ఎన్నో మేము సహాయాలు అందిస్తున్నాం. మేము చేసే ఈ సహాయంలో మాకు చాలా తృప్తినిస్తుందనే ఉద్దేశంతో ఎక్కడికి పోయినా మేము ఎన్నికపోయిన దాఖలాలు లేవు. ప్రతి ఒక్కరు కూడా మాకు మేము అడిగిన తక్షణమే కాదనకుండా చందాలు ఇవ్వడంతో ఈరోజు దాదాపు 15 లక్షల రూపాయల విరాళాలు రాబట్టి ఇక్కడ ఈ కాలనీలో అత్యంత వైభవంగా ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే ఇక్కడ తీసుకొచ్చిన విగ్రహాలు కానీ తీసుకొచ్చిన ప్రతి వస్తువు రూపం కానీ ఇక్కడ వాడిన పెయింటింగ్ వర్క్తో కూడా అన్ని కంపెనీకి సంబంధించిన క్వాలిటీ వర్క్స్తో ఆలయ నిర్మాణం మా కమిటీ సభ్యులందరూ దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాం. ఈ నెల 18, 19, 20వ తారీఖున వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం వేద పండితులు బ్రహ్మశ్రీ శ్రీ సత్యనారాయణ శర్మ మాకు ముందుకొచ్చి మీరు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను ఈ మున్సిపాలిటీ కార్మికులు నివాసం ఉండే ఏరియాలో విగ్రహ ప్రతిష్ట నేను జరిపిస్తానని మాకు ముందు వచ్చి ఆయన పెద్ద హామీ ఇవ్వడంతో మేము చాలా ఊపిరి పీల్చుకున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్లో 1,00,000 నుంచి 2 లక్షల వరకు సంభావనకే పోతుంది. కాకపోతే మా ఇక్కడ నుంచి రూపాయి ఆశించకుండా ఆయన మాకు ఈ కార్మికులను దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాన్ని జరుపుతాను. చాలాసార్లు కూడా ఇక్కడ ఆలయాన్ని సందర్శించి కూడా పోయినారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రేపు మొన్నాడు 3 రోజుల పాటు జరగబోయే ఈ కార్యక్రమానిలో సహకరించిన దాతలు, గ్రామ ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ కూడా సంపూర్ణంగా పాల్గొని ఈ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మేము మనసారా కోరుకుంటూ సహకరించిన దాతలందరికీ ప్రత్యేక మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారం. బద్వేల్ మున్సిపాలిటీలోని జాంబవంత నగర్లో అపరిష్కృతంగా ఉన్నటువంటి రామాలయ నిర్మాణాన్ని 4 నెలల క్రితం ప్రారంభించి అత్యంత వైభవపేతంగా దాతల సహకారంతో ఈరోజు అద్భుతమైన ఒక కళాఖండంగా ఈ రూపురేఖలు దిద్దడం జరిగింది.
మరి ఈ ప్రతిష్టా కార్యక్రమాలు 18, 19, 20 తేదీన ప్రారంభం కాబోతున్నాయి. ఇది హిందువుల పండుగ. ఎక్కడున్నా మేము డోర్ టు డోర్ వచ్చి పిలవాలనేది కాకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు సాగించాలని కోరుకుంటున్నాము. అలాగే ఎక్కడికి పోయినా కూడా దాతలు సంపూర్ణమైన సహాయ సహకారాలు అందించారు. వాస్తవం చెప్పాలంటే ఈ గుడి ఇంత అద్భుతంగా తీర్చిదిద్దడానికి కమిటీ సభ్యులు అతి ముఖ్యుడు మన వల్లంకొండ రమణ అన్న గారు, మరి ఆయన తర్వాత కేవి సుబ్బారావు గారు, అలాగే రామకోటి రాజు గారు, అలాగే పెద్ది సుధాకర్ గారు, అలాగే సునీల్ గారు, అలాగే ఇక్కడ ఈ కాలనీకి సంబంధించినటువంటి నాగేంద్ర బాబు గారు, అలాగే ఈగ సుబ్బారెడ్డి గారు, చంద్రశేఖర్ గారు, ఇలా మేమందరం కలిసి 10 మంది టీముగా ఏర్పడి ఎర్రంరెడ్డి అన్న గారు అందరం కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, ఇందులో మేము కూడా భాగస్వాములమైనందుకు మేము ఆనందదాయకంగా ముందుకు వెళ్తూ ఈ కార్యక్రమాలన్నిటిలో కూడా పుర ప్రజలు అందరూ పాల్గొని మరి ఈ ప్రతిష్టా కార్యక్రమాలు దిగ్విజయంగా ముందుకు సాగడానికి సహకరించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.